గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్. గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ ద ఈక్వేషన్ 8x - 3y + 2z = 20 and 4x + 11y - z = 30 and 6x + 3y + 12z = 35. ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏంది, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ = ఏంటమ్మా 8x - 3y + 2z = 20, 4x + 11y - z = 33 and 6x + 3y + 12z = 35. చూడండి అన్న, ఇలా మనకు 3 ఈక్వేషన్ ఇచ్చారు. అయిపోయిందా? ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం దేనికి దానికి ఇండివిజువల్గా ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎలా రాస్తున్నా వీటిని చూడండి ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని ఏమందాం, ఈక్వేషన్ 1 అందాం, దీన్ని 2 అందాం, దీన్ని 3 అందాం. సో ఈక్వేషన్ నెంబర్ 1 దీని ఎలా రాస్తుంది చూడండి. 8x అనేది సపరేట్ రాసా, ఈ రిమైనింగ్ వాల్యూస్ మొత్తం అటు పంపించా. ఇప్పుడు ఏంది 20 + 3y - 2z. నెక్స్ట్ వైకి వచ్చేసరికి ఏంది 11y = 33 - 4x + z and 12z = ఇప్పుడు వచ్చింది 35 - 6x - 3y. ఇలా మనకి 3 ఈక్వేషన్ వచ్చాయి. చూడండి, మనకు కావాల్సిన కేవలం ఏంది ఎక్స్ వాల్యూ కాబట్టి అప్పుడు ఏం వస్తుందా, x = 1/8 × 20 + 3y - 2z and y = 1/11 × 33 - 4x + z and z = 1/12 35 - 6x - 3y. ఇలా 3 ఫార్మాట్ మనకు వచ్చాయి కదా. ఈ 3 ఫార్మాట్లను కూడా మనం ఈ ప్రాబ్లం అయిపోయిన దాకా చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే ఈ గాస్ సీడెల్ మెథడ్లో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఒకటే వాల్యూ రావాలి. అప్పుడు వస్తేనే మన లెక్క కరెక్ట్ అయినట్టు. ఇంకా చెప్పాలంటే అలా వస్తేనే మన లెక్క అయిపోయినట్టు. ఓకేనా? ఇప్పుడు చేద్దాం, ఇంకా పూర్తి లెక్కలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇటరేషన్ 1. ఇప్పుడు ఏం చేస్తున్నా, y = 0, x = 0, z = 0 అంటున్నా. అప్పుడు ఏమైంది, x = 1/8 × 20 + 3 × 0 - 2 × 0 దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమొచ్చిందన్నా 1/8 × 20. అప్పుడు ఏమైంది, 8 అనేది ఏం సరిపోతుంది, అప్పుడు 16 and 4 మిగిలింది. 4 8s 5 8s 40 కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు ఏమొచ్చింది, ఆన్సర్ 2.5 వచ్చింది. తర్వాత y = 1/11 × 33 - 4x + z. ఇప్పుడు ఏంది, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏంది 1/11 × 33 - 4 × 0 + z వాల్యూ ఎంతనా 0. ఇప్పుడు ఏదైనా సారీ ఇక్కడ 4 ఎక్స్ వాల్యూ ఎంత మనకి 2.5 కాబట్టి
33 మైనస్ 4 ఇంటూ 2.5 ప్లస్ 0/11. అప్పుడు ఏమవుతున్నా 33 మైనస్ 10/11 దట్ ఈస్ ఈక్వల్ టు 23/11 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా 2.09. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ ఎంత మనకి చూడండి. జెడ్ వాల్యూ ఎంత 1/12 35. జెడ్ చూడండి 1/12 35 మైనస్ 6x మైనస్ 3y. సో ఇప్పుడు ఏంటన్నా నేను రాయచ్చు 1/12 ఇంటూ 35 మైనస్ 6 ఇంటూ 2.5 మైనస్ 3 ఇంటూ ఏందనక 2.09. అప్పుడు ఏమవుతున్నా 1/12 ఇంటూ 35 మైనస్ 6 2 ఎంత 12 5 6 ఎంత 15 మైనస్ 7 2 6 దీని ఎంత వచ్చిందా 1.14 వచ్చింది. ఓకేనా. ఇదే మనకి ఇల్ట్రేషన్ 1. సో ఇప్పుడు ఏంది మనకి ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ జెడ్ వాల్యూ అనేది ఇటరేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. చూడండి 2 ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2.5 వచ్చింది. వై వాల్యూ ఎంత వచ్చింది 2.09 వచ్చింది. జెడ్ వాల్యూ వచ్చింది 1.14 వచ్చింది. ఈక్వేషన్ ఏంది మళ్ళా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/8 20 ప్లస్ 3y minus 2z and y is equal to 1/11 33 minus 4x plus z and z is equal to 1/12 35 minus 6x plus 6x minus 3y. చూడండి ఇప్పుడు ఇచ్చిన ఈ వాల్యూ ఇక ఈక్వేషన్స్లో ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 20 ప్లస్ 3 ఇంటూ 2.09 2 ఇంటూ 1.14. దీని మొత్తాన్ని కూడా మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే మనకి 2.99 వచ్చింది. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ అగైన్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 1/11 ఇంటూ 33 మైనస్ 4 ఇంటూ 2.5 ప్లస్ జెడ్ ఎంత ఉందన్న 1.14. అప్పుడు దీని మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఛాన్స్ ఎంత అంటే 2.01. ఇప్పుడు మరి జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మనకి ఏముందన్నా మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ 35 ప్లస్ 6x మైనస్ 3y అంటే ఏంది 1/12 ఇంటూ 35 ప్లస్ 6 ఇంటూ 2.5 మైనస్ 3 ఇంటూ 2.09. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంది సాల్వ్ చేస్తే 0.91. గుర్తుంచున్నానా వాటిని వై అనండి. దీన్ని ఏమంటారు ఇప్పుడు మనం x1 y1 z1. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇక్కడ ఏమొచ్చింది మనకి ఈ ఎక్స్ వాల్యూ కానీ ఈ వై వాల్యూ కానీ ఇక్కడ జెడ్ వాల్యూ కానీ సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు మనం ఏం చేయాలా, అగైన్ కొత్తగా మరి ఒకసారి రాయాలా. అప్పుడు ఏమైంది, I3 ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఏంది, మళ్ళీ అగైన్ సేమ్ మెథడ్ 1/8 ఇంటూ 20 + 3y - 2z. దీనికి x కోసం y ఈజ్ ఈక్వల్ టు 1/11 ఇంటూ 33 - 4x + z. సో చూడండి, ఇప్పుడు 1/8 ఇంటూ 20 + 3 ఇంటూ ఇక్కడ y వాల్యూ ఎంత ఉంది నాన్న, 2.01 ఫ్రెష్ వచ్చిన y వాల్యూ, అండ్ 2 ఇంటూ z వాల్యూ ఎంత ఉంది, 0.91. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఎంత వచ్చింది అంటున్నానా, 3.02 వచ్చింది. అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1/11 ఆఫ్ 33 - 4 ఇంటూ ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది నాన్న, 2.99 ప్లస్ z వాల్యూ ఎంత ఉంది నాన్న, 0.91. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఛాన్స్ ఎంత అంటే 1.98. ఓకేనా. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు z ఏం రాస్తున్నాం మనం, z వాల్యూ ఇక్కడ మనం వేసాం, ఇక్కడ 1/12 ఇంటూ 35 ప్లస్ 35 - 6x + 3y. 6x - 3y అంటే ఏంది, 1/12 ఇంటూ 35 - 6 ఇంటూ x వాల్యూ ఇక్కడ ఎంత, 2.99 - 3 ఇంటూ y వాల్యూ ఎంత నాన్న, y వాల్యూ 1.98. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసరికి 0.907. ఓకేనా. ఇప్పుడు I4 చూద్దాం. I4 ఈజ్ ఈక్వల్ టు అగైన్ x వాల్యూ సందర్భంకి ఏమొచ్చినాయి, x ఈజ్ ఈక్వల్ టు 3.02 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1.98, z ఈజ్ ఈక్వల్ టు 0.90. మనకి తెలిసి x ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 20 + 3y - 2z, అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1/11 33 - 4x + z, అండ్ z ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ 35 - 6x - 3y. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకి I4 కూడా వచ్చింది. చూడండి ఏం చేద్దాం, x ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 20 + 3 ఇంటూ y ఎంత ఉంది మనకి, 1.98 - 2 ఇంటూ z ఎంత ఉంది నాన్న, 90. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎంత వచ్చింది ఆన్సర్, 3.01 x వాల్యూ వచ్చేసరికి. y ఈజ్ ఈక్వల్ టు 1/11 ఇంటూ 33 - 4 ఇంటూ 3.01 ప్లస్ z ఎంత నాన్న, 0.90. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఛాన్స్ ఎంత వచ్చిందంటే 1.98. అండ్ z ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ 35 - 6x అంటే ఎంత నాన్న, 3.01 -3 ఇంటూ y వాల్యూ ఎంత నాన్న, 1.98. సో దీన్ని చేస్తే మనకు వచ్చేసరికి 0.91 వచ్చింది. ఇప్పుడు I4 కూడా అయిపోయింది నాన్న. ఇప్పుడు చేసి మనం ఏంటంటే I5 చేయాలి. ఇలా ఎప్పుడా చేయాలంటే ఏ రెండు అయినా సరే ఇలిటరేట్ అంటే ఏ రెండైనా ఇటరేషన్స్ సేమ్ వస్తే అక్కడితో ఆప్ చేయాలి నాన్న.
అయినా ఇప్పుడు మనకి సేమ్ వచ్చాయా, ఏ రాలేదు కాబట్టి సేమ్ వచ్చినా మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు i5 వచ్చేసరికి ఏంది, i5లో మళ్ళీ సేమ్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి ఇందాల ఫ్రెష్గా 0.1, y ఈజ్ ఈక్వల్ టు 1.98 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0.91. సేమ్ ఎక్స్ వాల్యూ ఏంది మనకి 1/8 ఇంటూ 20 ప్లస్ 3y మైనస్ 2z. సో అప్పుడు ఏంటన్నా 1/8 ఇంటూ 20 ప్లస్ 3 ఇంటూ 1.98 మైనస్ 2 ఇంటూ 0.91. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 3.01 వచ్చింది. 3.01 వచ్చింది. ఓకేనా. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు 1/11 ఇంటూ 33 మైనస్ 4 ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ జెడ్. సో అప్పుడు ఏంది 1/11 ఇంటూ 33 మైనస్ 4 ఇంటూ 3.01 ప్లస్ జెడ్ వాల్యూ వచ్చేసరికి ఎంత మనకి ఇక్కడ 0.91. దీన్ని మొత్తం చేస్తే మనకు ఛాన్స్ ఎంత తెలుసునా 1.986. తర్వాత z ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ 35 మైనస్ 6x మైనస్ 3y. దాన్ని చేస్తే ఎంత చేసిన 1/12 ఇంటూ 35 మైనస్ 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3.01 వచ్చింది. అండ్ y వాల్యూ ఎంత వచ్చింది, y వాల్యూ ఎంత వచ్చింది 1.986 వచ్చింది. సో దీన్ని పెడితే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.91. రెండా 0.91. సో చూడండి నాన్న, ఇప్పుడు ఏమైంది, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 0.31 ఉంది, ఇక్కడ 0.31 ఉంది. y వాల్యూ ఎంత ఉంది 1.98 ఉంది, ఇక్కడ 1.98 ఉంది. z వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ z వాల్యూ ఇక్కడ z వాల్యూ సేమ్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే రెండు ఒకటేసారి అంటే వెంటనే ఎక్స్ అండ్ వై అండ్ z వాల్యూ సేమ్ వస్తాయో అప్పుడు ఆ యొక్క వాల్యూ కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఏంది ఎక్స్ వాల్యూ అంటే ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.01 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 1.96 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0.91. ఓకేనా. చూడనా, ఇక్కడ మనం చేస్తున్న మెథడ్ వచ్చేసరికి గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, దీనిలో ప్రతిదానికి కూడా ఇటరేషన్ చేస్తాం. చేసినప్పుడు ఎప్పుడైతే ఏ రెండు లిటరేషన్స్ ఈక్వల్ వస్తాయో అప్పుడు మన లెక్క కంప్లీట్ అయినట్టు అండ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చినట్టు. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ ద ఈక్వేషన్ 8x మైనస్ 3y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ 20, 4x ప్లస్ 11y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు 33, 6x ప్లస్ 3y ప్లస్ 12z ఈజ్ ఈక్వల్ 35 యూజింగ్ గాస్ సీడెల్ మెథడ్. ఫస్ట్ ఏం చేస్తా, వీటన్నిటిని ఈక్వేషన్స్ రాసుకున్న తర్వాత ఏం చేసా, ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ సపరేట్ చేసా, వైని సపరేట్ చేసా, జెడ్ సపరేట్ చేసా. చేసినప్పుడు మిగిలినటువంటి ఎవిడెన్స్ మొత్తం ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించా. చేసి నాకు ఏం కావాలి, ఇక్కడ కేవలం నాకు ఎక్స్ అనుకున్నాను కాబట్టి ఈ 8 అంటే పంపిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/8 20 ప్లస్ 3y మైనస్ 2z అండ్ y ఈజ్ ఈక్వల్ టు నాకు కావాల్సిన y ఒకటి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1/11 33 మైనస్ 4x ప్లస్ z అండ్ z ఈజ్ ఈక్వల్ టు 1/12 35 మైనస్ 6x మైనస్ 3y. ఇలా వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసా అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ చేసా, x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ చేసా, z ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ చేసా. చేసినప్పుడు ఈ y వాల్యూని z వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొచ్చింది 1/8 ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 20 వచ్చింది. దాన్ని క్యాన్సిల్ చేస్తే 2.5 వచ్చింది. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు 1/11 ఇంటూ 33 మైనస్ 4 ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది 2.5 వచ్చింది కాబట్టి 2.5 సబ్స్టిట్యూట్ చేసా.
జెడ్ వాల్యూ ఎంత మన దగ్గర కాబట్టి 0 పెట్టా. పెట్టినప్పుడు మరలా ఇక్కడ వై వాల్యూ వచ్చింది 2.90 వచ్చింది. తర్వాత జెడ్లో ఈ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ జెడ్ వాల్యూ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసా, మరలా సెకండ్ టైం ఇటరేషన్ చేసినప్పుడు ఏంది, దీనికి ఎంత మనం ఫ్రెష్ వచ్చిన ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ అండ్ జెడ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మరలా నాకు డిఫరెంట్గా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూస్ వచ్చాయి. చూస్తే వచ్చిన పాత ఎక్స్ వాల్యూకి అండ్ వై వాల్యూ, జెడ్ వాల్యూకి సంబంధం లేకుండా వచ్చాయి కాబట్టి నేను ఇంకోసారి చేసినప్పుడు అగైన్ మళ్ళీ ఈ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ వాల్యూస్ వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈసారి ఇలా వచ్చింది ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ. ఇది కరెక్ట్గా చెక్ చేద్దామని చెప్పి మరి ఒకసారి ఈ యొక్క ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పాత వాటికి దీనికి నియర్ బై వచ్చే తప్ప ఈక్వల్ రాలా. సో నేను మరలా ఏం చేస్తాను, ఇంకోసారి చేద్దామని చెప్పి మరలా ఈ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ వచ్చి మరి ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఈసారి కొంచెం డిఫరెంట్గా వచ్చింది, నియర్ బై వచ్చాయి. మరలా వచ్చినటువంటి ఎక్స్ వాల్యూని, వై వాల్యూని, జెడ్ వాల్యూని రైనా వచ్చిన ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూని దీంతో కంపేర్ చేస్తే, ఇది i4తో కంపేర్ చేస్తే i4 అండ్ i5 రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇదే మన యొక్క ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ. రైనా ఏం లేదన్నా మన చేత క్యాష్ ఉండాలి, ఫటాఫట్ కొట్టడం తెలిసి ఉండాలి, అంతే. సింపుల్ మెథడ్.